హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున పెట్రోల్ డీజిల్ ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. కారణం ఇరాన్ యుద్ధం, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం. ఓ పక్కన యుద్ధం ముగుస్తోందని అమెరికా చెప్తోంది, మరోవైపు పెట్రోల్ ధరలు అయితే భారీగా పెరుగుతున్నాయి. ఇంకోవైపున కాక్రోచ్ పార్టీ పేరుతో ఉద్యమాలు, ఇంకోవైపున ఏడాదిలోగా ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయం, కూలిపోవడం ఖాయం దానంతట అదే అన్నటువంటి రాహుల్ గాంధీ పిలుపు. వీటన్నిటి మధ్య అసలు దేశంలో ఏం జరుగుతోంది, అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది, అంశాలకు సంబంధించి మాట్లాడేది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మామిడి గిరిధర్ గారు, జాతీయవాద విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే మీకు, మీ ప్రేక్షకులకు నమస్కారాలండి. సరే, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి కారణం వార్ అంటున్నారు. వార్ పరంగానేమో అయిపోయింది అంటున్నారు. నిజంగా యుద్ధం ఆగుతున్నట్టు అనుకోవాలా, ఇంకా కొనసాగుతుంది అనుకోవాలా? యుద్ధం ఆపుతున్నట్లు, ఆగిపోయినట్లు రెండు వర్గాలు సంతకాలు పెట్టేంత వరకు యుద్ధం ఆగనట్టే లెక్క. ఇదో అయిపోయింది, ఇదో అయిపోయింది, ఒప్పందాలు అయిపోయినాయి, రేపు పొద్దున ప్రకటించబోతున్నాము, ఇలా ఇప్పుడు కనీసం 10 సార్లు చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ చాలా సార్లు అయిపోయింది, ఇద్దరి మధ్యలో ఒప్పందం అయిపోయింది, వాళ్ళు దాసోహం అన్నారు, అయిపోయింది, రేపు పొద్దున్న తెరిచేస్తున్నాను, ఇలా చాలా అనౌన్స్మెంట్స్ గతంలో కూడా చూసాం మనం. కాబట్టి ఎవరు ఏ పక్షం ఏ స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ ఆఖరికి వాళ్ళు నిజంగా సంతకాలు పెట్టుకొని ఒప్పందాల మీద సంతకాలు పెట్టి నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఆ యుద్ధం ఆగిపోయింది అని చెప్పేంత వరకు కూడా ఆగిందా లేదు మనం చెప్పలేము. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు లెబనాన్ లో కూడా యుద్ధ విరామం అన్నది ప్రకటిస్తున్నాము అని చెప్పి షహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశాడు అప్పట్లో, యుద్ధ విరామం ప్రకటించిన రోజు. ఈ రోజు కూడా లెబనాన్ లో బాంబులు మన ఇజ్రాయెల్ బాంబార్డ్మెంట్ చేస్తూనే ఉంది. దక్షిణ లెబనాన్ లో కావచ్చు, లేదా మనకు బేరట్ లో కావచ్చు, కంటిన్యూస్ గా కొడుతూనే ఉంది. మరి ఆ యుద్ధ విరామంకి దానికి అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అలాగే హమాస్ తోటి వాళ్ళు యుద్ధ విరామం చేసుకున్నారు, ఇప్పుడు కూడా వెళ్ళి హమాస్ అక్కడ వెళ్ళి బాంబులు వేసి వస్తోంది ఇజ్రాయెల్. కాబట్టి దీనికి యుద్ధం ఆగనట్లా అన్నది మనం ఎవరు నెరేటివ్ లో వాళ్ళు దాన్ని ముందుకు తీసుకువెళ్ళదలుచుకుంటే దాని దృష్ట్యా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా యుద్ధం ఆపేసి వెళ్ళి నెక్స్ట్ క్యూబాని తినేయాలి. కాబట్టి ఆ హడావిడిలో ఏదో ఒక లోపాయకార ఒప్పందం చేసుకొని ఏదో నేను ఆపేసాను, నేను గెలిచిపోయానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ అవసరం డొనాల్డ్ ట్రంప్. అందుకని బహుశా ఏదో ఒప్పందం లాంటిది చేసుకొని ఇరాన్ ఇవ్వాల్సిన కన్సెషన్ ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ని కంప్లీట్ గా ఓపెన్ చేయడం. మిగతా అంశాల్లో అమెరికాను తర్వాత ఇరాన్ కలిసి ఎప్పుడో తర్వాత చర్చించుకుంటారు. ప్రస్తుతానికి దీన్ని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయాలి, ఇది ఒకటే వాళ్ళ షరతు. దానికి ఇరాన్ ఏం కోరిందో మనకు తెలియదు, అమెరికా ఎంతవరకు ఒప్పుకుందో మనకు తెలియదు. బహుశా వాళ్ళ ఆస్తులు ఏవైతే, వాళ్ళ డాలర్ డిపాజిట్స్ అన్ని ఏవైతే వీళ్ళు ఫ్రీజ్ చేశారో అవి బహుశా రిలీజ్ చేయమని అనొచ్చు. యుద్ధానికి అయినటువంటి ఖర్చులు, వాళ్ళ మీద ఏకపక్షంగా వీళ్ళు బాంబులు వేశారు కాబట్టి దానికి సంబంధించిన ఖర్చులు మీరు ఇస్తారా, లేకపోతే మేము స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి మేము కలెక్ట్ చేసుకోమా అని చెప్పేసి ఇరాన్ ఒక షరతు పెడుతుంది. మరి అమెరికా ఎంతవరకు ఒప్పుకుందో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కనుక అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా రేపు పొద్దున సంతకాలు అన్నదానికి ఎటువంటి విలువ లేదు. ఆఖరికి సంతకం పెట్టిన తర్వాత కూడా యుద్ధం జరిగినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దీన్ని దేని నమ్మట్లేదు. ఇజ్రాయెల్ కనుక రేపు ఏదైనా వాళ్ళకు అవకాశం ఉంది అంటే కనుక వాళ్ళు వెళ్ళి కొట్టొస్తారు. అక్కడ యుద్ధ విరామం ఇటువంటివి వాళ్ళు పట్టించుకోరు. మరి అప్పుడు ఇరాన్ ప్రతిక్రియ ఏముంటుందో మనకి చెప్పాలి. కాబట్టి యుద్ధం అయిపోయింది అనడంలో ఎవరి ధోరణిలో వాళ్ళు చెప్పుకుంటారు, కానీ యుద్ధం ఆగిపోయినట్టు నాకేం అనిపించట్లేదు. బహుశా అంత తొందరగా ఆగిపోదు. ఏదో ఒక విధంగా కొంత యుద్ధ విరామ ఒప్పందం లాంటిది ఏదైనా సంతకాలు పెట్టుకున్నా కానీ కూడా ఎప్పుడైనా మళ్ళీ రీస్టార్ట్ అవ్వచ్చేది. ఎప్పుడైనా మళ్ళీ దాన్ని అమెరికా మళ్ళీ వాళ్ళు బాంబులు వేయడం ఇటువంటి ఏమైనా చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. అదొక అంశం. రెండవది, డొనాల్డ్ ట్రంప్ కుటుంబము, డొనాల్డ్ ట్రంప్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన దగ్గర సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మార్కెట్ లో ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు, ఒక రోజు పైకి వెళ్తుంది, ఒక రోజు కింది పెడుతుంది, ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకుంటున్నారో మనకు తెలుస్తుంది. విపరీతమైన కరప్షన్ ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇవ్వగానే మనం చూసాము, చమురు ధర 100 కంటే తక్కువ పడిపోయింది. 100 కంటే తక్కువ పడిపోగానే దాంట్లో వాళ్ళు స్పెక్యులేషన్, అంటే వాళ్ళు బహుశా నిన్నటి వరకు $102, $103 పర్ బ్యారల్ ఉండేది. $102 $103 పర్ బ్యారల్ కి వాళ్ళు ఎవరికో అమ్మేసుకొని ఉంటారు, అమ్మకానికి వాళ్ళు ఒప్పందం చేసుకొని ఉంటారు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వగానే $98 $97 పడిపోయింది. కాబట్టి ఈ $5-6 పర్ బ్యారల్ వాళ్ళు సంపాదించుకొని ఉంటారు.
కాబట్టి ఇటువంటివన్నీ కూడా స్టాక్ మార్కెట్లను మ్యానిపులేట్ చేయడానికి కోసమని వాడుకుంటున్నటువంటి ఈ స్టేట్మెంట్స్ అని డొనాల్డ్ ట్రంప్ గతంలో కూడా ఇటువంటి చాలా స్టేట్మెంట్స్ ఇష్యూ చేశాడు. అయిపోయింది యుద్ధం, ఆగిపోయింది, మేము గెలిచిపోయామని చెప్పినటువంటి స్టేట్మెంట్ కి మళ్ళీ దానికి 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి కొట్టొచ్చిన ఉదంతాలు మనం చూసాం. కాబట్టి ఇది ఇంత తొందరగా ముగిసిపోయేటువంటి సమస్య కాదు. కాల్పుల విరమణ జరిగినా కానీ కూడా యుద్ధ విరమణ జరగదు అని నా ఉద్దేశం. అది ఇరాన్ వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇరాన్ కి 2 అస్త్రాలు ఉన్నాయి. ఒకటి భౌగోళికమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్, రెండవది సమయం. ఈ 2 వాళ్ళ దగ్గర ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ కి 2 లేవు. భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి దేశాలే అపోజ్ చేస్తున్నాయి. ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పెట్టి నేను అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ వస్తే సౌదీ అరేబియా, కువైత్ లాంటి దేశాలే అతనికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. అతనికి ఎయిర్ స్పేస్ నిరాకరించాయి అమెరికాకు. ప్లస్ సమయం లేదు అతని దగ్గర. ఎందుకంటే ఇలా కొనసాగుతూ పోయిందంటే కనుక అమెరికాలో ధరలు బాగా పెరిగిపోతున్నాయి. అక్కడ సంక్షోభం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి రాబోయే 2-3 నెలల్లో. మరి అప్పటికి డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి కార్యక్రమం ఇటువంటి చర్యలు చేసుకుంటూ వెళ్ళాడంటే కనుక బహుశా రిపబ్లికన్ పార్టీ ఓడిపోయి హౌస్, సెనెట్ రెండిట్లో కూడా డెమోక్రాట్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక వచ్చేసారంటే కనుక దాని తర్వాత ఉన్నటువంటి 2 సంవత్సరాలు కూడా డొనాల్డ్ ట్రంప్ లేమ్ డక్ ప్రెసిడెంట్ అంటారు. అతనికి ఎటువంటి శక్తులు ఉండవు. అతను ఏం చేయాలన్నా కానీ కాంగ్రెస్ తర్వాత సెనెట్ వాళ్ళకు అతని వ్యతిరేకంగా నిలబడతాయి. అంతేకాదు ఇతన్ని ఇంపీచ్ చేయడానికి కూడా అక్కడ ప్రొసీడింగ్స్ అనేవి మొదలవుతాయి. కాబట్టి ఈ పరిస్థితులలో డొనాల్డ్ ట్రంప్ కి సమయం ఏదో విధంగా తొందరగా దీన్ని ఆపేసి క్యూబాని అతను కబళించితే కనుక అప్పుడు ఎన్నికలకు వెళ్లే ముందర చూడు నేను జయించాను, చూడు ఇరాన్ కూడా నేను ఇరాన్ సర్వనాశనం చేసి నేను యుద్ధ విరామాన్ని ప్రకటించాను, అలాగే క్యూబాని నేను మొత్తం టేక్ ఓవర్ చేశాను, ఏదో జాన్ ఎఫ్ కెనడీ నుంచి ఏ ప్రెసిడెంట్ చేయలేనటువంటి ఘనకార్యం నేను చేశాను అని చెప్పుకునేటువంటి ఒక ప్లానింగ్ లో ఉన్నాడు. ఇది 2వ అంశం. 3వ అంశం మనకు ధరలు ఈ రోజు మనకు భారత ప్రభుత్వం ధరలు పెంచుతోంది అంటే కనుక ఇది బహుశా 2 నెలల ముందు నుంచి చేసి ఉండవచ్చు. అప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బహుశా ఎన్నికల దృష్ట్యా వాడు దాన్ని పెంచలేదు. అది ఒక తప్పిదం కింద నేను భావిస్తాను. ఎందుకంటే మనకు కాంగ్రెస్ హయాంలోనే, యూపీఏ హయాంలోనే దీన్ని డీలింక్ చేసేసాం. మార్కెట్లో చమురు ధర, రూపాయి డాలర్ మధ్యలో ఉన్నటువంటి ధర, దీని ఆధారంగా ప్రతి వారం కూడాను చమురు ధరలు, మన పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమో తగ్గించడమో అన్నది ఒక మెకానిజం అనేది అప్పటి నుంచే నడుస్తుంది. దానికి చెక్ పెట్టి అదే పనిగా దాన్ని పెంచకుండా కనీసం అంటే ఒక 2 నెలలు ఆపడం వల్ల ఈ రోజు సంక్షోభంలో ఈ కంపెనీలను సంక్షోభంలోకి వెళ్ళిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక దరిద్రం అంటే 20 నుంచి 25% దగ్గర నుంచి తీసుకొని 55-60% ఆల్రెడీ చమురు ధరలు పెంచేశారు అన్ని దేశాలు కూడా. భారతదేశం కూడా పెంచలేదు. ఇది ఎంతో కాలం మనం సస్టైన్ చేయగలిగినటువంటి విషయం కాదు ఇది. కాబట్టి ధరలు పెంచక తప్పదు. ఇప్పుడు కూడా చాలా తక్కువ మోతాదులో పెంచుతున్నాం. ఇంతవరకు జరిగిన 4 దఫాల పెంపుదలను కూడా మనం చూసామంటే 7-7.5% కంటే ఎక్కువ పెరగలేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా దరిద్రం అంటే 20-25% పెరిగినాయి కొన్ని దేశాల్లో. అమెరికా లాంటి దేశాల్లో 50% పై చిలుకు పెరిగిపోయింది. కాబట్టి చమురు ధరలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఇంకా పెంచవలసిన ఆవశ్యకత ఉన్నది. అది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. పెంచక తప్పదు. అది మనం కోరుకున్నటువంటిది కాదు, మన అధీనంలో ఉన్నటువంటి విషయం కాదు. కాబట్టి ఇది ధరలు పెరగడం అనేది తప్పదు, అది పెరుగుతాయి. కానీ చమురు దొరుకుతుందా లేదా మనకు అన్నది ఒక సమస్య. ఎందుకంటే 20% మనకు గల్ఫ్ నుంచి వచ్చేది ఆగిపోయింది కాబట్టి ప్రత్యామ్నాయాలు మనం చూసుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించి మనం ఇక్కడ వేరే ప్రత్యామ్నాయ దేశాల నుంచి ఏమేమి తెచ్చుకుంటున్నాం అనేది మనకు కీలకమైనటువంటి అంశం. మనకు వెనెజువేలా నుంచి వస్తోంది, కెనడా నుంచి వస్తోంది, రష్యా నుంచి వస్తోంది. ఇలా గల్ఫ్ కాకుండా ఇతర దేశాల నుంచి తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నాము. చమురు దొరుకుతుంది మనకు, కానీ ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధరల దృష్ట్యా మనం పెంచుకోక తప్పదు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. రైట్. అయితే ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో పాటుగా ఆర్థిక సంక్షోభం అనేది నేను ఎప్పటి నుంచినో చెప్తూ వస్తున్నాను. కాబట్టి ఏడాదిలోగా ప్రభుత్వం కూలడం ఖాయం అన్నటువంటిది ప్రధానంగా రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట. ఎలా సాధ్యమవుతుంది? సరే, ఆయన మనసులో ఆయన ఏమనుకున్నా, ఏ దృష్టిలో అనుకుంటున్నాడో ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. ఈ రోజు ఇప్పటికి కూడాను ఇంత సంక్షోభం వచ్చినా కానీ కూడా IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడాను G20 దేశాలలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ భారతదేశం. 7.5% పెరగవలసింది బహుశా ఇప్పుడు 6.5% పెరిగేటువంటి అవకాశాలు.
కాబట్టి ఏ దృష్టిలో చూసినా కానీ కూడా మనకు భారతీయ ఆర్థిక వ్యవస్థలో పెద్ద దెబ్బలు తగిలేటువంటి సూచనలు కనిపించట్లేదు. చాలా పెద్ద ఎకానమీ మనం. కాబట్టి ధరలు పెరిగి దానివల్ల కొంత మనకు మందగమనగా వెళ్ళేటువంటి మందస్తంగా జరిగేటువంటి పరిస్థితులు కనిపించవచ్చు మనకు. కానీ దానివల్ల మేజర్‌గా మనకేం ఇంపాక్ట్ ఉండదు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. మన ఎకానమీ, భారతీయ ఎకానమీ కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ. అంటే మనమే ఎక్కువ దాన్ని వాడుకుంటాం. మన దేశంలోనే ఎక్కువ మనం వినియోగం చేసుకుంటాం. అవి ఎక్స్‌పోర్ట్ చాలా తక్కువ చేస్తాం. వేరేస్ చైనా గానీ లేదా అక్కడున్నటువంటి ఇండోనేషియా, మలేషియా ఈ దేశాలన్నీ కూడాను విపరీతంగా ఎక్స్‌పోర్ట్ చేస్తాయి. ఎక్స్‌పోర్ట్ మార్కెట్ దెబ్బతిందంటే గాని వాడి ఎకానమీలు దెబ్బతింటాయి. మనకు అటువంటి పరిస్థితి, అటువంటి సంక్షోభం లేదు. మనకు ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ ఈ సీజన్ మనకు ఆహారం పంటలు గనక తక్కువ పండినా గాని కూడా మనం తట్టుకునేటువంటి క్షమత మన దగ్గర ఉంది. అలాగే మనం చూస్తే గాని మనకు కావాల్సిన కూరగాయలు కానీ, పండ్లు కానీ, పాలు కానీ, పెరుగు కానీ ఇటువంటి అంశాలు నిత్యావసర సరుకులన్నిట్లో కూడా మనకి ఎటువంటి సంక్షోభము లేదు. అంతేకాదు మన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా మనకు కావాల్సినవన్నీ మనం ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాం. నిత్యావసర సరుకులు మనకు పేస్ట్ల దగ్గర నుంచి, మనకు సోపుల దగ్గర నుంచి మనకి ఏం కావాలో ఎక్కడ కూడా సంక్షోభం లేదు. కాబట్టి మనం ఎక్స్పోర్ట్ మార్కెట్ లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు తగిలినా కానీ మనం మిగతా ఎకానమీ అంతా కూడా దెబ్బతవుతుంది అనుకోవడం అది ఒక మూర్ఖత్వపు అనాలిసిస్ గా నుంచేమీ లేదు. సరే, రాహుల్ గాంధీ తన అజెండా ఉంది, ఆపోజిషన్ కాబట్టి ప్రభుత్వం ఫెయిల్ అయిందనే చెప్పుకుంటూ ఉంటాడు, ప్రభుత్వం దిగిపోతుందని అనుకుంటూ ఉంటాడు. 12 ఏళ్లుగా అదే చేస్తున్నారు వాళ్ళు. అయినా కానీ ప్రభుత్వం తట్టుకుంది, ప్రభుత్వం మళ్ళీ గెలుస్తూనే ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ ఎవరు సీరియస్ గా తీసుకోరు. కాబట్టి దానికి పెద్ద మనం చెప్పవలసిన అవసరం ఏం లేదు. దానికి ఏం ఆధారాలు లేవు, దానికి ఏం లాజిక్ లేదు, దానికి ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అతను మాట్లాడుతాడు. ఏంటంటే ఈ కాక్రోచ్ పార్టీ అనేది పుట్టుకురావడం, అన్ని పార్టీలని దాటేసి దానికి వచ్చినటువంటి ఆదరణ, అదే సందర్భంలో దేశంలో ఒకప్పుడు ఈ కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడే సిఏఏ ఉద్యమాలకి, రైతు ఉద్యమాలకి సంబంధించి కీ రోల్ కూడా పోషించాడంటాం. ఇప్పుడు ఒక జన్జీ ఉద్యమం ద్వారా మోడీని దిగిపోతాడు ఒక ఏడాది లోపు అని చెప్పడం, ఒక నేపాల్, ఒక బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు, శ్రీలంక లాంటి పరిస్థితులు ఇక్కడ రాబోతున్నాయి అన్నటువంటిది రాహుల్ గాంధీ మాటలో వెనకాల ఉన్నటువంటి వెర్షన్. దాన్ని ఎలా చూడాలి? మనకు చూస్తే కనుక జెన్జీ అదే కాక్రోచ్ జనతా పార్టీ అన్నది ఏమైనా మన ఎలక్షన్ కమిషన్ లో రిజిస్టర్ అయి ఉందా? రిజిస్టర్ చేసుకున్నారు? ఏమైనా రిజిస్టర్ చేసుకోలేదు కదా. ఏదో ఒక సోషల్ మీడియాలో, ఏదో ట్విట్టర్ లోను, ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను పెట్టినంత మాత్రం అది పార్టీ అయిపోదు కదా. అది ఒక హ్యాండిల్ అంతే. దాన్ని సటైర్లు, వాడు వేసే కార్టూన్లు దాన్ని అందరు నచ్చి చాలా మంది దాన్ని చూస్తున్నారు. అంతకు మించి ఇంకేమీ లేదు. వాళ్ళ ఉద్యమం నిజంగా వాళ్ళకి అంత ఇదే ఉంది, ప్రజల్లో వాళ్ళకి ఆదరణ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు పార్టీగా రిజిస్టర్ అవ్వమనండి. వచ్చే ఎన్నికలలో ఏ ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికల్లో నిలబడమనండి. వాళ్ళని నిలిచి గెలవాలి కదా. మనం ప్రజాస్వామ్యంతో పద్ధతిలో నడుస్తున్నటువంటి దేశం ఇది. ఏదో నేను పార్టీ ఉన్నాను, నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి నన్ను అందరూ గౌరవించాలి, లేదా నేను చెప్పిందే కరెక్ట్, ప్రజలందరూ నా పక్షాన్ని ఉన్నారు అని చెప్పేటువంటి నెరేటివ్ అది ఎన్నికలలో నిజంగా ఎన్నికల్లో నిలబడి గెలిచిన తర్వాత మీరు ప్రూవ్ చేసుకోండి. అది గెలవనంత వరకు కూడా మీకు మీరు చెప్పేటువంటి మాటలకు ఎవరు దానికి విశ్వసన ఉండదు దానికి. కాబట్టి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు సిఐఏ కావచ్చు, ఇటువంటి చాలా సోకాల్డ్, అంటే మనకు సమాజంలో ఎలా ఉందంటే కనుక, సమాజంలో సాఫీగా సాగుతున్నటువంటి వాటిలో ఏదో ఒక విధమైనటువంటి అలజడి సృష్టించడము, దీనికి వ్యతిరేకత తీసుకురావడం అని చేస్తే కనుక ప్రజలు దాన్ని ఆదరిస్తారు అన్నటువంటి ఒక నెరేటివ్ తోటి ఇవన్నీ కూడా నడుస్తాయి. కానీ ఎంతో కాలం నిలవవు. మనం చూసాం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎలా వచ్చిందో, ఎలా స్పెక్టాక్యులర్ మనకు అరవింద్ కేజ్రీవాల్ స్వయాన మన ఎన్నికల్లో ఎలా ఓడిపోయాడో మనం చూసాం. కాబట్టి ప్రజలకు తెలుసు, ఇనీషియల్ గా కొంత సమర్థన వచ్చినా కానీ క్రమేపీ వాడు దాని నుంచి సత్యాసత్యాలు తెలుసుకొని విజ్ఞతతో ప్రవర్తిస్తుంది మన ఎలక్టరేట్ అంతా, మన సమాజం అంతా కూడా. కాబట్టి ఇదంతా కూడా హాస్యాస్పదంగా చూసేటువంటి పరిస్థితి కానీ అంతకు మించి ఇంకేమీ లేదు. రెండవది జెన్జీ అంటారు. జెన్జీ ఉద్యమం రాహుల్ గాంధీ చాలా కాలంగా అతను కోరుకుంటున్నాడు. వీళ్ళందరూ వీధుల్లోకి వచ్చి అంత విధ్వంసం సృష్టించి ప్రభుత్వాన్ని నేపాల్లో తీసేసినట్టు ఇక్కడ కూడా తీసేయాలి అని వాడు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన జెన్జీ యాక్చువల్గా ఏం చేస్తుంది, ఈ రోజు మనం చూస్తే డ్రోన్ టెక్నాలజీ కానీ, మనకు శాటిలైట్ టెక్నాలజీలో కానీ, లేదా మనకు స్టార్టప్ ఎకానమీస్ లో కానీ, లేదా మనకు ఉన్నటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ లో, యూనికార్న్స్ లో మన పిల్లలే పనిచేస్తున్నారు. లేటెస్ట్ గా మనం చూస్తే కనుక
ఒక కంపెనీ అరక్టస్ అని చెప్పేసి ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ. ఇది ఒక చిన్న పిల్లవాడు, అంటే 23 ఏళ్ల కుర్రాడు, శ్రీపూర్ణ ఎస్ రావ్ అన్న ఆ చిన్న కుర్రాడు వాళ్ళ తల్లిదండ్రులు నువ్వు క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళు, నువ్వు ఉద్యోగం చేయి నాయనా, నువ్వు స్టెబిలైజ్ అవ్వు అని చెప్పినా వినకుండా తన సొంతంగా ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఒక చిన్న బెడ్రూమ్ లో అతను చిన్న అసెంబ్లీ చేసుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు 24 గంటలు 45,000 అడుగుల ఎత్తున ఎగిరేటువంటి ఒక స్పెషలైజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేశాడు. అతనికి $2.6 మిలియన్ ఫండింగ్ కూడా వచ్చింది. దానివల్ల మనకు 20-30 శాటిలైట్స్ ఆకాశంలో అంతరిక్షంలో తిరగకపోయినా కానీ కూడా మనకు పర్ఫెక్ట్ ఇమేజ్ కావాలంటే అతని ఫ్లైట్ పైకి వెళ్ళి చాలా అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ మనకి ఇవ్వగలరు. కాబట్టి అటువంటి టెక్నాలజీ చిన్న పిల్లవాడు, 23 ఏళ్ల పిల్లవాడు జస్ట్ కాలేజ్ బయటకు వచ్చి ఇది స్టార్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఇటువంటివి ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి మన దగ్గర. మన దగ్గర జెన్జీ అన్నది చాలా పాజిటివ్ గా ప్రవర్తిస్తోంది. కొత్త ఇండస్ట్రీస్ పెడుతున్నారు. ఎస్పెషల్లీ మనకు డిఫెన్స్ రంగము, తర్వాత మనకు ఏరోస్పేస్, ఫార్మస్యూటికల్, ఇటువంటి అన్నిట్లో కూడా వాళ్ళు ముందంజలో ఉన్నారు. మన ఆపరేషన్ సింధూర్లో మన విజయానికి చాలా కీలకమైనటువంటి కారణం డ్రోన్ టెక్నాలజీ. మనకు హైదరాబాదు, బెంగళూరులో మన చిన్నపిల్లలు కాలేజ్ బయటకు వచ్చి స్టార్ట్ చేసిన కంపెనీలే ఎన్నో సొల్యూషన్స్ ఇచ్చాయి. అందుకనే పాకిస్తాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి డ్రోన్స్ అన్ని కూడా, చైనీస్ డ్రోన్స్ కావచ్చు, టర్కీ డ్రోన్స్ కావచ్చు, వాటిని చాలా సునాయాసంగా మనం కౌంటర్ చేయగలిగాము. పైపెచ్చు మన దాడుల్ని పాకిస్తాన్ తట్టుకోలేనటువంటి పరిస్థితి. మనం బ్రహ్మోస్ S-400 గురించి వింటాం, కానీ మనం మన చిన్నపిల్లలు చేసినటువంటి ఈ డ్రోన్స్ ఎలా పనిచేసినా దాని గురించి బహుశా ప్రజలకు ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ ఇది చాలా ఉన్నాయి. మనకు గ్రీన్ ఫీల్డ్ అని చెప్పి ఒక కంపెనీను, తర్వాత ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ కూడాను ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ కావచ్చు, స్వాన్ డ్రోన్స్ కావచ్చు, లేదా మనకు లాయిటరింగ్ మ్యూనిషన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ జామింగ్ కావచ్చు, ఇటువంటివి ఎన్నో చేస్తున్నారు. ఇది మన దేశంలో ఉన్నటువంటి జెన్సీ చేస్తారు. మన దేశంలో జెన్సీ ఒక నెగటివ్ గా వీధుల్లో పడి ఉద్యమాలు చేసి విధ్వంసం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇంత పెద్ద సమాజంలో కొంతమంది ఉండొచ్చు, కానీ మన దేశంలో మనకు అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పాలసీల వల్ల వాళ్ళు దాని లాభం తీసుకుంటున్నారు. వాళ్ళు కొత్త ఇన్స్టిట్యూషన్స్ పెడుతున్నారు, కొత్త కంపెనీలు పెడుతున్నారు, అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇది మన జెన్సీ మూవ్మెంట్. ఇది అర్థం చేసుకోలేదు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ అధపాతాళంలో ఉంది. ఎందుకు? వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా ఉద్యమం చేయాలి, తర్వాత సంక్షోభంలో ఉన్నాము, పేదరికంలో ఉన్నాము, ఇటువంటి ఒక నెగటివ్ ఇమేజ్ నే భారతదేశాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ఏ పరిస్థితిలో ఉందో మనం చూస్తున్నాం. కానీ దేశంలో జరుగుతున్న ఈ మార్పులన్నీ జెన్సీ వల్లే జరుగుతున్నాయి. జెన్సీ యొక్క వాళ్ళ ప్రేరణ వల్ల, వాళ్ళు తీసుకున్నటువంటి ఈ స్టెప్స్ వల్ల కొత్త టెక్నాలజీస్ ని మనం చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, వీళ్ళని ఎదుర్కోగలిగినటువంటి శక్తి మన చిన్నపిల్లలు వీళ్ళే చేస్తున్నారు. కాబట్టి జెన్జీ ఏదో వచ్చి రేపు ఉద్యమం చేస్తారని రాహుల్ గాంధీ కలలు కంటే కనుక, సరే ఆయన ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, రేపు కొలంబియా వెళ్ళిపోతాడు, 3వ రోజు ఒమాన్ వెళ్తాడు. అతను ఎంత సీరియస్ గా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అతనికి ఎవరు అతన్ని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళకు వత్తాసు పలుకుతూ అతను చేస్తున్న కార్యక్రమాలను కూడాను దేశ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నాడు. మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకు చాలా కీలకమైన ప్రాజెక్ట్ కడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తూ 4 చెట్లు పడిపోతున్నాయి, 100 మందికి ఇబ్బంది రాబోతుంది అని చెప్పి వెళ్ళి అక్కడ ఏదో ఫోటోలు తీసుకొని వచ్చాడు అతను. అలాగే ప్రతిదీ కూడా రఫైల్స్ మన దేశానికి ఎంత కీలకమో మనకు తెలుసు. రఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు చైనా మనం చెక్ పెట్టగలిగింది. అటువంటి రఫైల్స్ అనుకుంటున్నందుకు చౌకీదార్ చోర్ హే అనడము, ఇది 60,000 కోట్ల ఘోటాలా అనడము, ఈ ప్రయత్నాలన్నీ చేశాడు. సుప్రీంకోర్టులో వెళ్ళి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టాక అప్పుడు నోరుస్తున్నాడు. కాబట్టి ఇటువంటివి అన్ని కూడా మన దేశానికి ఏదైనా మంచి జరుగుతోంది అంటే దాన్ని వ్యతిరేకించడం అనేది ఒక పరిపాటి అయిపోయింది రాహుల్ గాంధీ. కాబట్టి పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన జెన్సీ ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు కోరుకుంటున్నటువంటి జెన్సీ మన భారతదేశంలో అటువంటి జెన్సీ కాదు, చాలా పురోగతి చెందుతున్నటువంటి జెన్సీ మనది. అంటే ఇక్కడ ఈ కాక్రోచ్ జనతా పార్టీ టార్గెట్, రాహుల్ గాంధీ టార్గెట్ ఇద్దరు కూడా జంజీని, ఈవెన్ కమ్యూనిస్టు వీళ్ళిద్దరు కూడా పిలుస్తుంది జంజీని. ఈ వీళ్ళందరిది కలిపి ఏమైనా జాయింట్ ప్లాన్ ఉన్నట్ట, లేకపోతే కాక్రోచ్ జనతా అన్నటువంటి కాన్సెప్ట్ కేవలం ఆ చీఫ్ జస్టిస్ మీద కోపంతో పుట్టుకొచ్చినటువంటి ఒక సెటారికల్ వ్యవస్థ అనుకోవాలా? అదొక సెటారికల్ వ్యవస్థే. సెటారికల్ వ్యవస్థలో మనకు ఇటువంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మనకు ప్రభుత్వాన్ని దోయబుట్టేటువంటి షోస్ చాలా ఉంటాయి. సరదాగా తీసుకోవడం తప్ప అంతకంటే ఇంకేమీ లేదు దాంట్లో. ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన మనకు ఓట్లు వచ్చేస్తాయని అనుకోవడానికి వీల్లేదు. మనకు కూడా మనం చూసాము తెలుగు రాష్ట్రాల్లో ఒక స్వామీజీ బరిలో దిగితే కనుక అతనికి చాలా
పాపులారిటీ ఉండింది, కానీ ఓట్లు మాత్రం రాలేదు. కాబట్టి ఇటువంటివే జరుగుతాయి. పాపులారిటీ ఉన్నంత మాత్రం ఓట్లు రావాల్సిన అవసరం లేదు. అన్నామలై చాలా పాపులర్, కానీ స్వయాన తనే ఓడిపోయినటువంటి విషయం మనకు తెలుసు. ఎన్నికల్లో అతను నిలబడితే గనక తనే స్వయంగా ఎమ్మెల్యే సీట్ కూడా ఓడిపోయాడు అతను. కాబట్టి పాపులారిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్రజల ఆదరణ కాదు. రెండు వేరే. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు ఈ కాక్రోచ్ పార్టీ అన్నది పాపులర్ అయి ఉండొచ్చు, సరదాగా అందరూ చూస్తూ ఉండొచ్చు, 6 మిలియన్ వ్యూస్ వచ్చి ఉండొచ్చు వాళ్ళకి. కానీ అంత మాత్రాన వాళ్ళకు ప్రజల ఆదరణ ఉంది అనుకోవడం చాలా తప్పు. కాబట్టి అది చాలా తప్పు. రెండవది, కమ్యూనిస్టులు జెన్జీ గురించి మాట్లాడితే చాలా చాలా హాస్యాస్పదం. వీళ్ళు ఎప్పుడో డైనోసార్ సెకండ్ లో వీళ్ళు ఇరుక్కుపోయారు. డైనోసార్ సెకండ్ నుంచి బయటికి రాలేదు. ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది. వీళ్ళు ఇంకా బూర్జువాసీలు, పెట్టుబడి పెత్తందారులు, వీళ్ళ పాత భావజాల నుంచి బయటికే రాలేదు. అక్కడే ఇరుక్కుపోయారు. ఈ పైనీరులోనే ప్రపంచానంతా చూడడం మొదలుపెట్టారు. పేదరికము, తర్వాత పీడితులు, వీళ్ళని పీడించేవాడు పెట్టుబడిదారు, ఇలా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఈ రోజు పెట్టుబడిదారు, ఇందాక చెప్పాను మీకు, శ్రీపూర్ణ ఎస్ రావు కంపెనీ స్టార్ట్ చేశాడు. అతను పీడించేవాడా? చాలా తక్కువ ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి ఒక కుర్రవాడు ఈ రోజు కంపెనీ స్టార్ట్ చేశాడు, కొంతమంది ఉపాధి కలిగిస్తున్నాడు, అద్భుతాలు సృష్టిస్తున్నాడు. మరి కమ్యూనిస్ట్ పరిభాషలో ఇతను కూడా పీడించేవాడు. ఎందుకు? ఉద్యోగం అంటే ఒక కంపెనీ పెట్టి ఫ్యాక్టరీ పెట్టే ప్రతి ఒక్కరు పీడించేవాడు. సో మరి వాళ్ళ పరిభాషకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి ఏమైనా పొంతన ఉందా? కాబట్టి వాళ్ళు ఎప్పుడో గతం వాళ్ళు అయిపోయారు. వాళ్ళ శకం అయిపోయింది. అయినా వాళ్ళు టీవీ స్టూడియోలలో, మనకు మీడియాలోనే ఉంటారు వాళ్ళు. ప్రజల్లో ఎక్కడా లేరు వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే స్వయాన కనుక వాళ్ళు నిలబడి కంటెస్ట్ చేస్తే వాళ్ళకు 100 కంటే తక్కువ సీట్లు వస్తాయి, తక్కువ ఓట్లు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయగలరు అన్నది అది నిజంగా అది చాలా హాస్యాస్పదమైన విషయం. జెన్జీని వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు జెన్జీకి ఉన్నటువంటి ఆస్పిరేషన్స్, వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన దృక్పథం వాళ్ళకి అసలు ఫస్ట్ అర్థం అవుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడాను మనం ఏదో టీవీలో చర్చించుకోవడానికి, సోషల్ మీడియాలో చర్చించుకోవడానికి తప్పితే ప్రజలకు తెలుసు నిజంగా ఎవరు ఈ దేశాన్ని బాగు చేస్తారో, ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది, ఎవరిని నమ్మితే దేశం పురోగతి చెందుతుంది అనేది వాళ్ళకి చాలా స్పష్టంగా వాళ్ళ క్లారిటీ ఉన్నది ప్రజలకు. కాబట్టి అదే మనం ఎలక్షన్స్ చూస్తున్నాం. అన్ని దగ్గర బీజేపీ గెలవాలని కూడా నేను చెప్పట్లేదు. బీజేపీని ఓడించినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ ఓడిపోయింది. అలాగే మనకు తమిళనాడులో ఒక హంగ్ అసెంబ్లీ వచ్చింది. అక్కడ సరే సంకీర్ణ ప్రభుత్వం వచ్చిందని ఏం చేస్తున్నారు, అది వేరే విషయం. అలాగే కేరళలో బీజేపీ అక్కడ లేదు. సో కాబట్టి ఈ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రజలకు తెలుసు ఎవరిని ఓటేస్తే వాళ్ళకి కావాల్సిన పనులు జరుగుతాయి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. జెన్జీ పేరిట ఏదో ఉద్యమం సృష్టించి అక్కడెక్కడో చిన్న వేరే దేశాల్లో అమెరికన్ డీప్ స్టేట్ చేసినటువంటి కార్యక్రమాలు మన దేశంలో కూడా జరగాలని కోరుకుంటున్నారు అంటే వాళ్ళకు ఈ దేశం పట్ల ఎటువంటి గౌరవం ఉందో, ఈ దేశం పట్ల ఉన్నటువంటి వాళ్ళ భావజాలం ఏంటో మనకు స్పష్టంగా అర్థం. ఈ దేశంలో శాంతి ఉండాలి, శాంతియుతంగా ప్రజల నిర్ణయం ఆధారంగా ప్రభుత్వాలు మారాలి, మన పథకాలు ఉండాలి, తర్వాత మన పురోగతి ఉండాలని కోరుకోవాలి. కానీ విధ్వంసం సృష్టించి చిన్న చిన్న పిల్లల్ని, రాబోయే తరాన్ని విషపూరితంగా తయారు చేసి వాళ్ళతోటి విధ్వంసం సృష్టించేటువంటి ఆలోచన ఉన్న పార్టీలు మరి వాళ్ళ అజెండా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు చేస్తున్నటువంటి ఇటువంటి భావజాలం వల్ల, ఇటువంటి కార్యక్రమాల వల్ల మరి సమాజం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళబోతోంది, అలాగే వీళ్ళని కంట్రోల్ చేస్తున్నటువంటి శక్తులు, విదేశీ శక్తులు, వాళ్ళు మన దేశం మీద ఎటువంటి కుట్రపూరితంగా ఇవన్నీ మన మీదకి ప్రయోగిస్తున్నారో ఇవి ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మన దేశంలో ఇటువంటి ఏదో జెన్సీ ఉద్యమాలు, ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు కలిసి ఏదో చేద్దాం అనుకోవడం కల్లా అది జరిగేటువంటి విషయం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఒకవైపున యుద్ధం ఆగుతుందా, కొనసాగుతుందా అన్న సందేహం, రెండో వైపున పెట్రోల్ ధరలు పెరగాక తప్పని పరిస్థితి. దీంతో పుట్టుకొచ్చే అసంతృప్తితో ప్రజా ఉద్యమాలు కావాలి, యువతను రోడ్డెక్కాలనుకుని కోరుకుంటున్నటువంటి ప్రతిపక్షాలు, వాళ్ళకి తోడు ఒక ఉద్యమాలు ఏం జరగబోతుంది అన్నటువంటి దానికి సంబంధించిన రెండో కోణం ఇది.